ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తూ మరి ఒకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన ఉచిత కృప చేత ఇంతవరకు మనల్ని నడిపించారు. సెప్టెంబర్ నెలంతా మనతో ఉండి తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి అక్టోబర్ నెలలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టారు. మనం సజీవులుగా ఉన్నామంటే దేవుని కృప, ఆరోగ్యంగా ఉన్నామంటే కేవలము దేవుని కృప. మనం ఏమై ఉన్నామో కేవలము దేవుని కృపను బట్టి మాత్రమే. కాబట్టి ఇంతవరకు మనల్ని కాపాడిన విధానాన్ని బట్టి, మనల్ని పోషించిన విధానాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ఈ నూతన నెలలోనికి ప్రవేశిస్తూ ఏదైనా టెన్షన్తో, భయముతో ఉన్నారా? కలవరపడకండి. దేవుడు మీకు తోడుగా ఉండి నెలంతా మిమ్మల్ని నడిపిస్తారు. మీకు ఎదురవుతున్న ప్రతి శోధన నుండి మిమ్మల్ని తప్పుగా విడిపిస్తాడు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు భారం కలిగి ప్రార్థిస్తున్నాం. బలవంతుడైన దేవుని చేతులకు మిమ్మల్ని అప్పగిస్తున్నాను. మీ సమస్యలను అప్పగిస్తున్నాను. బలవంతుడైన దేవుడు మీ ప్రతి సమస్య నుండి విడిపించబోతున్నాడు. విశ్వసించండి, అద్భుతాలు రిసీవ్ చేసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ అక్టోబర్ నెల దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనము. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఆమెన్. ఈ నెలలో మీ ఎదుట ఏ కన్నీటి పరిస్థితులు ఉన్నాయో, ఎంతో కాలంగా నేను కనిపెడుతున్నాను కానీ జరగలేదు, ఇది నాకు అసాధ్యమని మీరు అనుకుంటూ ఉన్నారో, మరణకరమైన పరిస్థితుల్లో మీరున్నారేమో. అయితే దేవుడు మీకు తెలియజేస్తున్నారు, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. మీ కన్నుల ప్రతి బాష్ప బిందువు నేను తుడిచివేస్తున్నాను. మొదటి సంగతులన్నీ గతించిపోయాయని ఎవరు చెప్తున్నారంటే సృష్టికర్తైన దేవుడే మీకు తెలియజేస్తున్నారు. మీ కుటుంబంలో ఉన్న పాపపు పరిస్థితులను బట్టి కన్నీరు కారుస్తున్నారా? వ్యసనాలను బట్టి కన్నీరు కారుస్తున్నారా? బిడ్డల మార్పు కొరకు కన్నీరు కారుస్తున్నారా? భర్తను గూర్చి కన్నీరు కారుస్తున్నారా? భార్యను గూర్చి ఏడుస్తున్నారా? లేక మీ జీవితంలో, మీ కుటుంబంలో ఒక కార్యము జరగాలని ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారా? ఈ నెల జరుగుతుందేమో, లేక ఈ నెల జరుగుతుందేమో, ఈ నెల జరుగుతుందేమో, ఇకనైనా జరుగుతుందేమో అని మీరు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారా? ఇంకెంతకాలమయ్యాని కన్నీరు కారుస్తున్నారా? ఏడ్చి ఏడ్చి అలసిపోయి ఉన్నారా? మీ ప్రతి బాష్ప బిందువును దేవుడు తుడిచివేయబోతున్నాడు ఈ నెలలో. ఎవరు నీ కన్నీటికి కారణమవుతూ ఉన్నారో, ఏ ఏ విషయాలు నీ కన్నీటికి కారణమవుతున్నాయో అన్నిటినీ కూడా దేవుడు అణచివేయబోతున్నాడు. ఎందుకంటే తమ బిడ్డలమైన మనము కన్నీటి గుండా ప్రయాణం చేయడం దేవునికి ఇష్టం లేదు. మన కష్టాల గుండా ప్రయాణం చేయడం దేవునికి ఇష్టం లేదు. మన కన్నుల నుండి కారుతున్న ప్రతి బాష్ప బిందువును కూడా ఆయన తుడిచివేయాలని ఇష్టపడుతున్నారు. మన కుటుంబంలో ఉన్న మరణం అనే మాటను ఆయన కొట్టివేయబోతున్నారు. మన జీవితాల్లో ఉన్న దుఃఖమును ఆయన కొట్టివేయబోతున్నారు. మన బ్రతుకుల్లో ఉన్న ఏడ్పును ఆయన కొట్టివేయబోతున్నారు. వేదనను ఆయన కొట్టివేయబోతున్నారు. అయితే నీవు చేయాల్సింది, నువ్వే భయంకర పరిస్థితిలో, కన్నీటి పరిస్థితిలో, వేదన పరిస్థితుల్లో ఉన్నా పరిగెత్తుకుంటూ దేవుని సన్నిధికి రావాలి. హన్నా పరిగెత్తుకుంటూ వచ్చినట్లుగా, హిజ్కియా పరిగెత్తుకుంటూ దేవుని సన్నిధికి వచ్చినట్లుగా, ఎస్తేరుకు మరణకరమైన పరిస్థితి ఎదురైనప్పుడు పరిగెత్తుకుంటూ దేవుని సన్నిధికి వచ్చి 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించింది. ఆ విధంగా నీవు పరిగెత్తుకుంటూ దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో మొరపెట్టుకుంటే నీ ప్రతి కన్నీటి బిందువును కూడా ఆయన తన కవలిలో దాస్తున్నాడు. ఆయన సన్నిధిలో నువ్వెంత కన్నీరు కారుస్తున్నావో, ఎంత ప్రార్థిస్తున్నావో అది ఎప్పటికీ కూడా వ్యర్థమైపోదు. ప్రతి కన్నీటి బొట్టుకు ఆయన జవాబిస్తాడు. నీ కన్నుల ప్రతి బాష్ప బిందువును కూడా తుడిచివేస్తాడు రాబోయే కాలంలో.
నీ కన్నీటికి కారణమైన ప్రతి పాపమును కూడా ఒప్పుకో. నీవు దుఃఖించాల్సిన పరిస్థితి నీకు తెచ్చిన ప్రతి దోషమును దేవుని సన్నిధిలో ఒప్పుకో. నీ అనారోగ్యానికి కారణమైన ప్రతి విషయాన్ని కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకో. నీ ఆర్థిక సమస్యలకు కారణమైన ప్రతి దాన్ని కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకోండి. నీ సమస్యలకు, నీ పరిస్థితులకు, నీ దుఃఖానికి, నీ వేదనకు కారణమైన ప్రతి విషయాన్ని కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే ఆయన తప్పక నిన్ను క్షమిస్తాడు. ప్రతి శాపాన్ని కొట్టివేస్తాడు. ఆయన ప్రతి పాపమును కడిగివేస్తాడు. మరి తద్వారా నీకు వచ్చిన ప్రతి సమస్యను కూడా ఆయన కొట్టివేసి మరి ఇక నుండి నీ జీవితంలో దుఃఖానికి బదులుగా సంతోషాన్ని, కన్నీటికి బదులుగా ఆనంద బాష్పాలతో నింపుతాడు. కన్నీటికి బదులుగా ఆనంద బాష్పాలని దయచేస్తాడు. మరణానికి బదులుగా జీవాన్ని నీకు ఇస్తాడు. ఆర్థిక సమస్యలకు బదులుగా సమృద్ధిని నీకు దయచేస్తాడు. అనేక మంది దగ్గర తీసుకునే పరిస్థితి నుండి అనేక మందికి పెట్టేవారిగా నేను చేయబోతున్నాడు ఆయన. కాబట్టి ఈ నూతన నెలలో ప్రవేశిస్తున్న మీరు గతించిన నెల ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా ఉండనయ్యా. నేను గతించిన నెల నా సమయాన్నంతా వ్యర్థపరుచుకున్నాను. గతించిన నెలలో నా యొక్క జీవితానికి సమర్పించుకోలేదు. నా పాపము గుండానే నేను వెళ్ళాను. ఈ నెలలో నేను సమర్పించుకుంటున్నానయ్యా. నీ కొరకు నమ్మకంగా జీవిస్తాను. నా ప్రతి దోషమును ఒప్పుకుంటున్నాను. నా సమస్యలకు కారణము నా పాపములే, నేనే, నా వ్యర్థమైన మాటలే, నా జీవితమే వీటన్నిటికీ కారణమయ్యా. కాబట్టి ఈ నెలలో నేను ప్రతిదీ ఒప్పుకుంటున్నాను. నీ కొరకు నమ్మకంగా జీవించడానికి నాకు శక్తినివ్వండి. నీ మార్గంలో నేను నడిస్తే నీ మార్గంలో దుఃఖం లేదు, నీ మార్గంలో నేను నడుస్తానయ్యా అని దేవుని చేతులకు మనలను మనం సమర్పించుకుందాం. ఈరోజు మరి ఇక నుండి ఆయన కొరకు జీవిస్తానని ఒక నిర్ణయాన్ని దేవునికి తెలియచేద్దాం. ఆయన కొరకు బ్రతకాలనే ఆశని కలిగి ఉందాం. ఒకవేళ ఆయన కొరకు జీవించడానికి నీ శక్తి నీకు సరిపోకపోతే దేవుని శక్తి కొరకు వేడుకో. నీ చేతిని ఆయన చేతికి అందించు. తప్పక నీ చేతిని పట్టుకొని ఆయన నడిపిస్తాడు. ఆయన చెప్తూ ఉన్నాడు, ఇక కన్నీరు కార్చొద్దు, ఇంక వేదన పడొద్దు. నేను నీ కన్నుల నుండి వస్తున్న ప్రతి బాష్ప బిందువును తుడిచివేయబోతున్నాను. ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన, ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా. యేసయ్య మాటిది. ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన, పరలోక మహిమను నీ కొరకు విడిచెను, తన ప్రాణము పెట్టి నిన్ను బ్రతికించెను. పరలోక మహిమను నీ కొరకు విడిచెను, తన ప్రాణము పెట్టి నిన్ను బ్రతికించెను. ఇంత చేసిన వాడు నీకు దూరమవుతాడా? సందేహమును వీడి సిలువ దర్శనము పొంది బ్రతికితే క్రీస్తు కొరకే, చావైతే లాభమనుకో. బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే లాభమనుకో. ప్రాణమా నాలో తొందర పడకుమా, ప్రాణమా నాలో తొందర పడకుమా. ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన, ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా. యేసయ్య మాటిది. ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన, ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన. ఈ వాగ్దాన్ని నేను నమ్ముతున్నానన్న వారు నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ యొక్క ఉచిత కృపను బట్టి గతించిన నెలంతా మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించారు.
అనేక ఆపదల నుండి రక్షించారు, అనేక మరణాపాయాల నుండి రక్షించారు, మమ్మల్ని బ్రతికించి నిలబెట్టి ఉంచారు. ఈ నూతన నెలలో ప్రవేశించడానికి కృపనిచ్చారు తండ్రి, నీకు వందనాలు. అనేక మందికి సమయం అయిపోయింది, ఈ నెలను చూసే అవకాశం లేదు, అయితే మాకు మరలా అవకాశాన్ని ఇచ్చారు, నీకు వందనాలు. ఇచ్చిన ఈ నెలలో నీ కొరకు నమ్మకంగా జీవించడానికి మాకు సహాయం చేయండి నైనా. ఈరోజు వాగ్దానం చేశారు, మీ కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తున్నాను. మరణం ఇక ఉండదు, దుఃఖం ఉండదు, ఏడ్పు ఉండదు, వేదన ఉండదు, మొదటి సంగతులన్నీ గతించిపోయాయని. అవును తండ్రి, నమ్మిన వారందరి జీవితాలు వాగ్దానము నెరవేర్చండి. పాతవి గతించని, ఇదిగో క్రొత్తవైన అన్నట్లుగా పాత విషయాలన్నీ కూడా మర్చిపోయి గతించిన కాలంలో వారి జీవితంలో జరిగిన వ్యర్థమైన పరిస్థితులన్నిటిని కూడా ఒప్పుకొని ఇక నుండి నీ కొరకు నమ్మకంగా జీవిస్తాను తండ్రి. వ్యర్థమైన పరిస్థితుల్లో నేను ఉండనని ఒప్పుకొని కన్నీటితో ప్రార్థించడానికి సహాయం చేయండి. ఆ విధంగా ఎంతమంది ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానంను నెరవేర్చండి. ఏ కన్నీటి పరిస్థితుల వారికి ఎదురైనా తండ్రి గొప్ప ఆదరణతో నింపండి, గొప్ప నెమ్మది దయచేయండి. అక్టోబర్ నెలంతా మీరు తోడుగా ఉండండి. ఈ నెలలో వారు చేయాల్సిన పనులన్నీ కూడా మీరు తోడుగా ఉండి చేయించండి నైనా. వారికి అసాధ్యమైన వాటన్నిటిని కూడా సాధ్యపరచండి. అంతేకాకుండా అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన విన్నపములు మాకు తెలియజేస్తుండగా అందరినీ కూడా నీ గాయపడిన చేతిలో పెడుతున్నాను. ఎవరు ఏ సమస్యతో సతమతమైపోతున్నారో నీకు తెలుసు తండ్రి. ప్రతి సమస్య నుండి విడిపించి నెమ్మదితో నింపండి నాయన. ఈ నెలంతా కూడా నెమ్మదితో ఉండాలి దేవా. గతించిన కాలంలో కోల్పోయినవన్నీ కూడా నెలలో తిరిగి రెస్టోర్ అవ్వాలయ్యా. పాత సంగతులన్నీ కొట్టివేయబడి, మొదటి సంగతులన్నీ కొట్టివేయబడి, నూతనమైన కార్యములు, నూతనమైన అద్భుతాలు ఈ నెలలో మీరు జరిగిస్తున్నారని నమ్ముతున్నాను. ప్రతి కామెంట్ మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా. ఈ నెలలో మీరు చేస్తున్నారని నమ్ముతున్నాను. ప్రతి కామెంట్ మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. అందరి జీవితాల్లో మీరు అద్భుతాలు చేస్తున్నందుకు నీకు మహిమ చెల్లిస్తూ ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ఈ రోజంతా మా ఆత్మీయులందరికీ మీరు తోడేయండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ఈ రోజంతా మా ఆత్మీయులందరికీ మీరు తోడేయండి. ఈ నెలలో వారు ఏది ప్రారంభించబోతున్నారో మీరు ప్రారంభించండి. ఎక్కడికి వెళ్ళబోతున్నారో మీరు తోడుగా ఉండండి. ఏ ప్రయత్నం చేస్తున్నారో ప్రతి ప్రయత్నం కూడా మీరు సఫలపరచండి. ఈ నెలంతా నీ అద్భుతకరమైన సహాయమును దయచేసి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ వాగ్దాన్ని నేను నమ్ముతున్నాను, ఈ వాగ్దానం నా కొరికి నేను రిసీవ్ చేసుకుంటున్నానని నమ్ముతున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు వాగ్దానాన్ని మీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. మీ ప్రతి కన్నీటిని ఆయన తుడిచివేయబోతున్నాడు. నమ్మిన వారందరూ ఆమెను చెప్పండి. మీకు అనుకూలమైతే తప్పక వాగ్దానాన్ని లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. అనేక మందికి షేర్ చేస్తూ ప్రభు వాక్య పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్ములు మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు మీ కుటుంబాలకు తోడయండి, నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.